శ్రీగురుభ్యో నమః హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హరి ఓం శ్రీ మహాసరస్వత్యై నమః హరి ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివ మహాపురాణం చదువుతున్నాము. బ్రహ్మ చెప్తూ ఉన్నాడు, నారద, ఆ పరమశివుడు వరముల సొగి అంతర్ధానమైనాడు. అప్పుడు సంధ్యాదేవి మేధాతిథి యజ్ఞం చేస్తున్న స్థలమునకు వెళ్ళింది. భగవంతుడి శంకరుని కృపచేత ఎవరు కూడా ఆమెను గుర్తించలేదు. తనకు తపో విధానమును ఉపదేశించినటువంటి బ్రహ్మచారిని ఆమె జ్ఞాపకమును తెచ్చుకున్నది. పూర్వకాలమును వశిష్ఠ మహర్షి పరమేష్ఠునైనటువంటి నా ఆజ్ఞతో ఒక తపస్వి అగు బ్రహ్మచారి వేషమును ధరించినాడు. అతనికి తపస్సునకు ఉపయోగపడేటువంటి నియమాలను నేను ఉపదేశించినాను. సంచతనకు తపో విధానాన్ని ఉపదేశించినటువంటి ఆ బ్రహ్మచారి బ్రాహ్మణుడైనటువంటి ఆ వశిష్ఠుని పతి రూపంలో మనస్సును నిలుపుకున్నది. ఆ మహాయజ్ఞమునందు ప్రజ్వలించేటువంటి అగ్ని సమీపించింది. భగవంతుడైనటువంటి శంకరుని కృపచేత మునులెవరూ కూడా ఆమెను చూడలేదు. బ్రహ్మపుత్రియగు ఆమె మిగుల ఆనందముతో ఆ అగ్నిలో ప్రవేశించింది. ఆ పురోడాశమయ శరీరము వెంటనే దగ్ధమైంది. అలక్షిత గంధము అన్ని వైపులా వ్యాపించింది. అగ్నిదేవుడు భగవంతుడు శంకరుని ఆజ్ఞతో ఆమె బంగారు ఛాయగలిగినటువంటి శరీరమును దహించి పరిశుద్ధము చేసి మరలా సూర్యమండలానికి చేర్చినాడు. అప్పుడు సూర్యుడు పితరుల మరియు దేవతల యొక్క తృప్తి కొరకు ఆ శరీర రెండు భాగములుగా విభజించి తన రథమందు ప్రతిష్ఠించినాడు. ఆమె శరీరం యొక్క పైభాగమేమో ప్రాతస్సంధ్య అయింది. అది రాత్రికి దినమునకు మధ్యనున్నటువంటి ఆది సంధ్య. అట్లనే ఆమె శరీరం యొక్క మిగిలినటువంటి భాగము సాయం సంధ్య అయ్యింది. అది పగటికి రాత్రికి మధ్య ఉన్నటువంటి అంతిమ సంధ్య యగును. సాయం సంధ్య పితరులను సంతోషించపరచునదగును. సూర్యునకు ముందు అరుణోదయ వేళ తూర్పు దిశ యొక్క క్షితిజమునందు అరుణవర్ణము వ్యాపించును. అప్పుడు ప్రాతకాలపు సంధ్య ప్రకటితమగును. అది దేవతలను ప్రసన్నులను గావించును. అస్తమానమయ్యేటువంటి సూర్యుడు సాయంకాలపు సంధ్య అప్పుడు ఉదయించును. అది పితరులకు ఆనందాన్ని కలిగించును. పరమదయాళువైనటువంటి శివభగవానుడు దానికి మనసుతో కూడినటువంటి ప్రాణాలను కూడా ప్రసాదించి దివ్య శరీరముతో కూడినటువంటి దేహధారిని చేసినాడు. ముని యొక్క యజ్ఞం సమాప్తమగు సమయమున ఆమె అగ్నిజ్వాలయందు మహర్షి మేధాతిథిని తపింపజేస్తూ సువర్ణ కాంతితో శోభిల్లేటువంటి పుత్రిక రూపాన్ని పొందింది. అప్పుడు ఆ మునీంద్రుడు ఆనందముతో ఆ పుత్రికను గ్రహించినాడు. నారద మునీంద్ర, యజ్ఞము కొరకు ఆయన ఆమెకు స్నానం చేయించి తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు. శిష్యులతో చుట్టుకొని ఉన్నటువంటి మహాముని మేధాతిథికి మిక్కిలి ఆనందం కలిగింది. ఆమెకు అరుంధతి అని నామకరణం చేసినాడు. ఏ కారణం చేతనైనను ఆమె ధర్మమును అతిక్రమించదు కనుక ఆ గుణం వలన త్రిభువన విఖ్యాతమైన నామం ఆమెకు ప్రాప్తించింది. యజ్ఞమును సమాప్తం చేసి ముని కృతకృత్యుడైనాడు. తనకు ప్రాప్తించినటువంటి పుత్రిక వలన ప్రసన్నుడైనాడు. ఆశ్రమమునందుండి ఎల్లవేళలా ఆమె ఆలన పాలన ఇందు నిమగ్నుడైనాడు. చంద్రభాగ నదీ తీరములో తాపసారణ్యమున గల మునివరుడకు మేధాతిథి ఆశ్రమమున మెల్లమెల్లగా ఆమె పెరుగసాగిను. యుక్త వయస్కురాలైనటువంటి ఆమెను గురించి నేను, విష్ణువు, మహేశ్వరుడును కలిసి ఆలోచించినాము. నా కుమారుడకు వశిష్ఠునితో ఆమె యొక్క వివాహం జరిపించినాము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క హస్తముల నుండి వెలువడినటువంటి జలముతో సిప్ర మొదలగుగా 7 పవిత్రమైన నదులు ఉత్పన్నమైనాయి. మేధాతిథి యొక్క పుత్రిక మహాసాధ్వి అరుంధతి సకల పతివ్రతల యందు కూడా శ్రేష్ఠురాలు. ఆమె వశిష్ఠ మహర్షిని భర్తగా పొంది శోభాయమానముగా ప్రకాశించుతున్నది. ఆమెకు శక్తి మొదలుగా గల శుభమును శ్రేష్టతను చేకూర్చు పుత్రులు ఉద్భవించినారు. ఆమె ప్రియతముడకు వశిష్ఠుని పదిగా పొంది విశిష్ట శోభను సంతరించుకున్నది. సకల కోరికల ఫలమును వసగునది. పరమ పావనము దివ్యమైనటువంటి సంఖ్య పవిత్ర చరిత్రను మునీంద్ర నేను నీకు వర్ణించి తెలిపి తిని. స్త్రీ కానీ
శుభప్రదమును ఆచరించే పురుషుడు కానీ ఈ ప్రసంగమును విన్నట్టయితే సకల కామ్యార్థ సిద్ధిని పొందుతారు. ప్రజాపతి అయినటువంటి బ్రహ్మవచనములను విని నారదుడు మనస్సు మిగుల ప్రసన్నత పొంది ఆయనతో ఇట్లా నేను బ్రహ్మదేవ, శివభక్తిని వృద్ధి పొందించు అరుంధతి యొక్క పూర్వజన్మమునందు సంధ్యగా నిలిచినటువంటి ఆమె యొక్క మిగుల ఉత్తమమైన దివ్యగాథను వినిపించినారు. ధర్మం ఎరిగినవాడా, ఇతరుల పాపము నశింపజేయునది, అత్యుత్తమమైనది, మంగళప్రదమైనది భగవానుడైన శివుని యొక్క పరమ పవిత్రమైన చరిత్రను వర్ణింపుడు. కామదేవుడు రతిని వివాహమాడి తన భవనముకు వెళ్ళిపోయినాడు. దక్షుడు మొదలగు ఇతర మునిందులు కూడా తమ స్థానములకు మరలినారు. సంధ్య తపమారించుటకు వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలపండి. అప్పుడు బ్రహ్మ చెప్తూ ఉన్నాడు, నారద, నీవు ధన్యుడవు, శివభగవాను సేవకుడు కనుక శివుని నీలతో కూడినటువంటి శుభచరిత్రను భక్తితో వినుము. ఒకసారి నేను మోహపరవశుడనైతిని. భగవంతుడకు శంకరుడు అప్పుడు నన్ను అపహసించెను. దాని వలన నాకు మిగుల కోపము కలిగింది. వాస్తవమునకు శివమాయయే నన్ను మోహింపజేసింది. నేను శివునేడల ఈర్ష్య కలిగి ఉన్నాను. అది ఎట్లు జరిగిందో నీకు చెప్తాను విను. దక్ష మహాముని ఉన్న చోటికి నేను వెళ్ళినాను. అచట్నే రతీదేవితో కూడిన కాముడు కూడా ఉన్నాడు. నేను మిగుల సంతుష్టుడనై దక్షుడు మొదలగు ఇతర కుమారులను సంబోధించి సంభాషణ ప్రారంభించినాను. నేను శివమాయ చేత సంపూర్ణంగా మోహితుడనైనాను కనుక నేట్లు పలికి తిని, కుమారులారా, మహాదేవుడు కమనీయ కాంతి కలిగినటువంటి స్త్రీని పాణిగ్రహణము చేయునట్టు మీరు ప్రయత్నించండి. తదుపరి నేను భగవంతుడకు శివుని మోహితుని కావించేటువంటి భారాన్ని రతీదేవితో కూడిన కామునకు అప్పగించి వెళ్ళి తిని, నా ఆజ్ఞను శిరసావహించి కామదేవుడన్నాడు, ప్రభు, సౌందర్యవతి అయినటువంటి స్త్రీయే నా అస్త్రము కనుక శివుని మోహింపజేయుటకు ఒక స్త్రీ సృష్టించండి. అది విని నేను ఆలోచనలో పడ్డాను. అప్పుడు నా నిశ్వాసము నుండి ఒక పుష్పరాశులతో విభూషితుడైనటువంటి వసంతుడు ప్రాదుర్భవించినాడు. ఈ వసంతుడు మలయానిలుడు వీరిద్దరూ మదనులకు సహాయకులైనారు. వీరితో కలిసి వెళ్ళి కామదేవుడు ఈ వామదేవుని మోహింపజేయుటకు ప్రయత్నించినాడు. కానీ వారికి సఫలత చేకూరలేదు. నిరాశతో వెనుదిరిగి రాగా ఆ విషయాన్ని విని నాకు మిగుల దుఃఖము కలిగింది. నా ముఖము నుండి అప్పుడు నిశ్వాస వాయువు వీచింది. దాని నుండి మారగుణములంటే మన్మథ గుణములు ఉత్పన్నమైనాయి. వారిని మదనులకు సహాయం చేయమని చెప్పేసి నేను ఆదేశించినాను. వారెంత ప్రయత్నం చేసినా కూడా శివభగవానుని మోహపరశుని చేయలేకపోయినారు. కావుడు సపరివారంగా తిరిగి వచ్చినాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత నేను ఆలోచించినాను. నిర్వికారుడు, మనస్సును వశమునందు ఉంచుకున్నవాడు, యోగపరాయణుడు, భగవంతుడు అయిన శంకరుడు ఒక స్త్రీని తనకు సహధర్మచారినిగా చేసుకొనుటకు ఎట్లంగీకరిస్తాడు? శివస్వరూపుడు నా శరీరమునకు జన్మనొసగిన శ్రీహరిని అప్పుడు నేను స్మరించినాను. శుభస్తోత్రముల ద్వారా ఆయనను స్తుతించినాను. వెంటనే ఆయన నా ఎదుట ప్రత్యక్షమైనాడు. ఆ స్వామి 4 భుజములతో శోభిల్లుతున్నాడు. నేత్రములు కమల పుష్పముల వలె ప్రకాశిస్తున్నవి. హస్తమునందు శంఖము, చక్రము, గద, పద్మములను ధరించి ఉన్నాడు. ఆ స్వామి శ్యామశరీరమున పీతాంబరము మిక్కిలి వెలుగులీనుచుండెను. శ్రీహరి భక్తప్రియుడు. ఆ స్వామి అందరకు శరణదాత. ఆయన రూపమును చూచి నా నేత్రము నుండి ప్రేమాశ్రుధారలు ప్రవహించినాయి. ఆయన నేను పదే పదే స్తుతించసాగి తిని. విష్ణు భగవాను నా స్తోత్రమును విని ప్రసన్నుడైనాడు. మహాప్రాజ్ఞ విధాత, లోకమును సూచించు బ్రహ్మదేవ, నీవు ధన్యుడవు. నన్ను ఎందుకు స్మరించితివి? దేని కొరకు ఈ స్తుతులను చేస్తూ ఉన్నావు? తెలుపుము. గొప్ప దుఃఖము నీకేమి కలిగినది ఇప్పుడు? దానిని నాకు తెలుపవలేను. ఇందులో ఏ సందేహమును లేదు, వేరుగా ఆలోచించవలసిన అవసరం లేదు అన్నాడు. అప్పుడు బ్రహ్మ ప్రసంగమునంతైనా వినిపించి మళ్ళా అంటున్నాడు, కేశవ, భగవంతుడకు శివుడు ఏదో ఒక విధముగా పత్తిని స్వీకరించినట్టయితే నాకు సౌఖ్యం కలుగుతుంది. నా అంతఃకరణమునందరి దుఃఖమంతా తొలగిపోతుంది. అందుకోసమే నేను ఈ శరణు చొచ్చినాను. ఈ మాటలు విని భగవానుడు మధుసూదనుడు అన్నాడు, లోక స్రష్టను బ్రహ్మనేటువంటి నాకు సంతోషమును కలిగిస్తూ, విధాత, నీవు నా వచనములను వినుము. నీ భ్రమను తొలగించును. అవి నా వచనమే వేదశాస్త్రాదుల వాస్తవిక సిద్ధాంతము.
శివుడే సమస్తమునకు కర్త, భర్త, సంహర్త కూడా. ఆ స్వామియే పరాత్పరుడు, పరబ్రహ్మ, నిర్గుణుడు, నిత్యుడు, నిర్వికారుడు, అద్వితీయుడు, అనంతుడు, సమస్తమును అంతమొందించువాడు స్వామియు, సర్వవ్యాపియు, పరమాత్ముడును, పరమేశ్వరుడును, సృష్టి, పాలన, సంహారములకు కర్త, త్రిగుణములకు ఆశ్రయమైనటువంటి వాడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను నామములతో ప్రసిద్ధుడు, రజోగుణ, సప్తగుణ, తమోగుణములకు అతీతుడు, ఈహలేనివాడు, మాయారహితుడు, మాయకు అధిపతి, ఆత్మానంద స్వరూపుడు, నిర్వికల్పుడు, ఆత్మారాముడు, భక్త పరవశుడు, సుందర విగ్రహం చేత శోభితుడైనటువంటి యోగి, నిత్యయోగ పరాయణుడు, గర్వమును హరింపజేయువాడు, లోకేశ్వరుడు, దీనవత్సలుడు. నీవు ఆ ప్రభువును శరణుగోరుము. ఆత్మసమర్పణ భావముతో శంకరుని నీవు ఆరాధింపుము. దీనితో సంతుష్టుడై ఆ స్వామి నీకు మేలు కలిగించును. శంకరుడు పత్నిని పాణిగ్రహణము చేయవలెనన్న కోరిక నీ మనస్సు ఉన్నట్లయితే దేవి శివానిని ప్రసన్నురాలిని చేసుకున్నటకు శివుని స్మరించుచు ఉత్కృష్టముకు తపమును ఆచరింపుము. ఆ మనోరథమును హృదయమునందు ఇడుకొని శివదేవిని నీవు ధ్యానము చేయుము. ఆ దేవేశ్వరి ప్రసన్నురాలైతే సమస్త కార్యములు కూడా సిద్ధించును. శివదేవి సగుణ రూపముతో అవతరించినచో ఈ లోకమునందు ఎవరికైనా కూడా పుత్రిగా కాగలదు. మానవ శరీరమును గ్రహించి అప్పుడు ఆమె నిశ్చింతముగా మహాదేవునకు పత్ని కాగలదు. భగవంతుడకు శివునకు పత్నిని సమకూర్చుట కొరకు భక్తి భావముతో ప్రయత్నపూర్వకముగా తపస్సు చేయమని చెప్పేసి దక్షుణ్ణి ఆజ్ఞాపించుము. శివాశివులు ఇరువురును కూడా భక్తజన పరాధీనులు. వారు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపులైకి కూడా స్వేచ్ఛగా సగుణ స్వరూపులు కూడా కాగలరు. విధాత భగవంతుడకు శివుని ఇచ్ఛతో మనం ఇరువురము కూడా ప్రకటితులమైనాము కదా. అప్పుడు ఆ స్వామిని మనం ప్రార్థించగా పూర్వకాలమున శంకర భగవానుడు నుడిన మాటలు జ్ఞాపకము తెచ్చుకునుము. బ్రహ్మదేవ తన శక్తి చేత సుందరముగా లీలావిహారము చేయు శివుడు స్వ ఇచ్ఛతో సగుణుడై మరల ఇరువులను కూడా ప్రకటితులను చేసెను. నీవు సృష్టి కార్యమును నేను పరిపాలనా కార్యమును చేయవలెనని ఆజ్ఞాపించెను. దయాళుడైనటువంటి ఆ ప్రభువు ఆకాశం వైపు చూచి మిక్కిలి ప్రేమతో ఇట్టనెను. విష్ణు, నా ఉత్కృష్ట రూపము ఈ విధాత అంగము నుండి రుద్రుడని పేరుతో ఈ లోకమును ప్రకటితమగును. నా వలనే రుద్రుడి రూపం కూడా ఉంటుంది. అతడు నా పూర్ణ రూపమే అగును. మీరిరువురు కూడా అతడిని పూజింపుడు. అతడు మీ ఇరువురి సకల మనోరథములు కూడా సిద్ధింపజేయును. అతడే జగత్తును ప్రళయమనరించువాడగును. అతడు సమస్త గుణ ద్రష్ట, నిర్విశేషుడు, ఉత్తమ యోగ పాలకుడు. ముగ్గురు దేవతలు నా రూపమే అయినప్పటికీ కూడా రుద్రుడు నా పూర్ణాంశయగును. పుత్రులారా, దేవి ఉమాదేవి కూడా 3 రూపములతో ప్రకటితమగును. ఒక రూపము లక్ష్మి అను పేరుతో విలసిల్లును. ఆమె శ్రీహరికి పత్ని కాగలదు. 2వ రూపము బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతియే. 3వ రూపము సతి అను పేరుతో ప్రసిద్ధమగును. ఆ సతి ఉమ యొక్క పూర్ణ రూపమగును. ఆమెయే భవిష్యత్తున రుద్రుని పత్ని కాగలదు. ఇట్టు పలికి భగవానుడైన శివుడు మన మీద దయచూపి అంతర్ధానం ఉందెను కదా. మనం ఇరువురము ఆనందముతో మన కార్యముందు నిమగ్నులమైతిమి. సమయానుగుణముగా మనం ఇరువురము సపత్నీకులమైతిమి. సాక్షాత్తుగా భగవంతుడు శంకరుడు రుద్రనామమున అవతీర్ణుడైనాడు. ఆ సమయమున ఆ స్వామి కైలాసపర్వతమున నివసించుచుండెను. రజేశ్వర బ్రహ్మదేవ, ఇప్పుడు శివదేవి కూడా సతీనామముతో అవతీర్ణురాలు కాగలదు. కనుక నీవు ఆమె యొక్క ప్రాదుర్భావమునకై యత్నించవలెను. ఇట్లు పలికి నా మీద మిగుల కృపను చూపి ఆ విష్ణు భగవానుడు అంతర్ధానుడైనాడు. ఆయన వచనములను విని నేను మిక్కిలి ఆనందమును పొందినాను. రేపటి కథలో దక్షుడు తపస్సు చేయటము, శివదేవి అతనికి వరం ఇవ్వటము మొదలగు కథలు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.